హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం మనం 2024లో. కొన్ని హ్యాబిట్స్ని మనం మన లైఫ్లో నుంచి ఎలిమినేట్ చేస్తే లైఫ్లో అద్భుతంగా సక్సెస్ అవ్వచ్చు. ఓకే, సో ఆ హ్యాబిట్స్ ఏంటనేది ఒక బుక్ సమ్మరీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీ సంవత్సరం మొత్తం, ఈ 2024 మొత్తం మీ లైఫ్లో మొత్తం సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. హ్యారీ హుడిన్, ఫేమస్ మ్యూజిషియన్. సో ఇతను ఏం చేసేవాడంటే, ఒక పెద్ద బ్రిడ్జి మీద నిలబడేవాడు. అక్కడ నుంచి చేతులకి మనకి లాకప్ ఇవి ఉంటాయి కదా, కప్స్, అది వేయించుకునేవాడు. సో దాంట్లో నుంచి నీళ్ళలో దూకేవాడు, నీళ్ళలో నుంచి ఈజీగా బయటపడేవాడు. అలానే ఒక డబ్బాలో మొత్తం తాళాలు వేసేసి దాంట్లో అతనుండి దాన్ని నీళ్ళల్లో వేయమని చెప్పేవాడు. పెద్ద ఎత్తు నుంచి అందులో నుంచి కూడా బయటపడేవాడు. స్టేజ్ మీదకి ఒక బాగా స్ట్రాంగ్గా ఉండే పర్సనాలిటీస్ని ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళని తన స్టమక్ మీద పంచ్ ఇమ్మని చెప్తాడు. పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ కూడా అతనికి పంచ్ ఇచ్చినా కానీ ఒక్క ఎఫెక్ట్ కూడా అయ్యేది కాదు, ఒక చిన్న ప్రాబ్లం కూడా అయ్యేది కాదు. అంత గొప్పగా ఉండే వ్యక్తి 1926లో ఒకసారి ఏమైందంటే, మ్యాజిక్ షో అయిపోయిన తర్వాత కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ అతను కలవడానికి వచ్చారు. సో వాళ్ళతో క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు 10th క్లాస్ అలా చదువుతున్న అబ్బాయి ఒక్క పంచ్ కరెక్ట్గా ఇచ్చాడు. ఆ పంచ్ ఇవ్వడంతో అతను కింద పడిపోయాడు. తర్వాత అతన్ని హాస్పిటల్లో వేశారు. వితిన్ 2-3 మంత్స్లో అతను చనిపోయాడు. పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ కూడా జస్ట్ పంచ్ ఇస్తే కాని వ్యక్తి, చేతులు కట్లేసుకొని నీళ్ళలో దూకిన బయటపడే వ్యక్తి, ఒక స్కూల్ పిల్లోడు కొట్టిన పంచ్కి ఎలా చనిపోయాడు? ఇన్ని రోజులు జరిగిన వాటికి అన్నిటికి కూడా అతను ప్రిపేర్డ్ అయి ఉన్నాడు. ఎవరైతే ఈ అబ్బాయి పంచ్ కొడతాడో అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దానికి, ప్రిపేర్డ్గా లేని దానికి అతని లైఫే క్లోజ్ అయిపోయింది. మనలో కూడా చాలామంది ఏదన్నా ఒక విషయం చెప్దామంటే, ఓకే, సో వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోరు. నాకు అన్నీ తెలుసులే, నాకు ఇది తెలుసులే, అది తెలుసులే అనుకుంటూ ఉంటారు. దానికి ప్రిపేర్ అయి ఉంటే ఆ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయగలుగుతాం. బట్ నాకు అన్నీ తెలుసు అనే ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సడన్గా మనం స్ట్రక్ అయిపోతాం. సో మన లైఫ్లో ఎప్పుడూ కూడా ఒక స్ట్రైక్ మెంటాలిటీ తీసుకురావాలి. అంటే ఎగ్జాంపుల్కి, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు, ఈ మెంటాలిటీకి మనం రెడీగా ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. కాలిఫోర్నియాలో ఎప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి. ఓకే, అందుకని వాళ్ళు భూకంపాలకి ప్రిపేర్ అయి ఉంటారు. సో ఒక విషయాన్ని ప్రిడిక్ట్ చేయడం కన్నా ప్రిపేర్ అయి ఉంటే లైఫ్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ప్రిడిక్ట్ ఏంటి, ప్రిపేర్ ఏంటి? సో ఇప్పుడు భూకంపం ఇప్పుడు రాదులే, తర్వాత వస్తుందిలే అని మీరు ప్రిడిక్ట్ చేశారనుకోండి, సడన్గా రేపటికి రేపే భూకంపం వచ్చిందనుకోండి, మెడికల్ కిట్ లేకపోవడం వల్ల, ప్రిపేర్ అయ్యి లేకపోవడం వల్ల చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. సో మనం ప్రిడిక్ట్ అవ్వకుండా ఈ ఏరియాలో భూకంపం వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన కిట్ అంత దగ్గర పెట్టుకున్నాం, ఎంత సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో అంత సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం. ఒకవేళ వచ్చింది, మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి బయటపడిపోతాం. సో మన లైఫ్లో కూడా ఈ ప్రిడిక్షన్ అనేది ప్రతి విషయంలో జరుగుతుంది. ఎగ్జాంపుల్కి స్టాక్ మార్కెట్లో. ఓకే, ఈ స్టాక్ మార్కెట్లో కొంతమంది ఏమనుకుంటారు, సో పలానా స్టాక్ ఇవాళ బాగా పెరిగిపోతుంది, రేపు పెరుగుతుంది, ఎల్లుండి పెరుగుతుంది, ఇలా ప్రిడిక్ట్ చేస్తారు. ఈ ప్రిడిక్ట్ చేసి అందులో పెట్టినప్పుడు 99% ఫెయిల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అలా కాకుండా ప్రిపేర్ అయి ఉంటే, ఓకే, అసలు ఈ స్టాక్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, పెరగడానికి ఉన్న స్కోప్ ఏంటి, దానికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటో, ఎంత ప్రిపేర్ అయి ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ ప్రిపరేషన్ వల్ల రిజల్ట్ చూడగలుగుతాం, ప్రిడిక్ట్ వల్ల కాదు. నాకు అన్నీ తెలుసులే అని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం కన్నా ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నప్పుడు మంచి రిజల్ట్ చూడగలుగుతాం. సో మన లైఫ్లో ఎలిమినేట్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎలిమినేట్ ఓవర్ కాన్ఫిడెన్స్. 2024లో మీకోసం మంచి బుక్ సమ్మరీ తీసుకొచ్చాను. ఆ బుక్ వచ్చేసి సేమ్ యాజ్ ఎవర్. ఆథర్ వచ్చేసి మోర్గన్ హసెల్. సైకాలజీ ఆఫ్ మనీ బుక్ మన వీడియో చేశాం కదా, ఆ బుక్ ఆథరే ఇది. సో ఈ బుక్ చాలా మంచి కాపీస్ అమ్ముడిపోయింది. ఇతను చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి మన ముందుకు తీసుకొచ్చాడు అనమాట. సో 2024లో మనం ఎలిమినేట్ చేయాల్సిన రెండో పాయింట్ గురించి మాట్లాడుకుందాం. 1950sలో జనాలు ఏదైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ఉండడానికి ఇల్లు ఏదైతే ఉంటుందో అది చాలా చిన్న చిన్న ఇల్లులు ఉండేవి. 1950లో ఏదైతే సంపాదిస్తున్నారో అప్పుడు ఆ రోజులకు తగ్గట్టు, ఆ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు అప్పుడు సంపాదిస్తున్న వాళ్ళు ఇప్పుడు సంపాదిస్తున్న దానికల్లా 50% ఇన్కమ్ తక్కువ ఉండేది. ఆ రోజుల్లో ఉద్యోగాల్లో 3 ఇంతలు డేంజర్ ఉండేటి. అంటే ఒక పనికి వెళ్తే మళ్ళీ వస్తారా లేదా అనేది
మూడింతలు డేంజర్ ఉద్యోగాల్లో చేసేవాళ్ళు. అది మైనింగ్ కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు. ఇంత సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండేటివి కావు, ఒకవేళ పోతటే. సో ఈ రోజుల్లోకి వస్తే ఏమవుతుంది, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి, సంపాదన కూడా చాలా అద్భుతంగా ఉంది, జాబుల్లో డేంజర్ కూడా తగ్గిపోయింది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే చాలా మందిలో హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే దీనికి మెయిన్ 2 కారణాలు. ఒకటి, రిచ్కి పూర్కి, రిచ్ పర్సన్స్కి పూర్ పర్సన్స్కి ఏదైతే గ్యాప్ ఉందో అది బాగా పెరుగుతుంది. ఇప్పుడు మన నార్మల్ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, నెలకు ఒక 3 లక్షలు, సంవత్సరానికి దాదాపు 36 lakhs సంపాదిస్తున్నాడు. ఆ ఫ్యామిలీస్లోనే చాలామంది ఒక నార్మల్ జాబ్ చేసుకున్నారు. వీళ్ళ మధ్యలో గ్యాప్ పెరిగింది. ఇంకొకటి సోషల్ మీడియా, రెండో రీజన్. ఈ సోషల్ మీడియాలో ఏమవుతుందంటే రిచ్ పీపుల్ ఏదైతే కొన్న వెహికల్స్ ఉన్నాయో, వెహికల్స్ కానీ, వాళ్ళు వెళ్తున్న ప్లేసెస్ కానీ, వాళ్ళ డ్రెస్సులు కానీ, వాళ్ళు కొనే ప్రతిదీ కానీ సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నారో ఇది చూసి ఒక నార్మల్గా ఉన్న పీపుల్ కూడా దాన్ని చూసి నేను కూడా వీళ్ళలాగా అవ్వాలి లేదా వీళ్ళకన్నా ఎక్కువ పెరగాలని ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో ఆటోమేటిక్గా హ్యాపీనెస్ అనేది తగ్గిపోతుంది. చాలామంది వాళ్ళకన్నా మంచి డ్రెస్ ఉండాలి, వాళ్ళకన్నా మంచి ఇల్లు ఉండాలి, వాళ్ళకన్నా లైఫ్ బాగుండాలి, వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలి. ఈ కంపారిజన్ ఎక్కువైపోవడం వల్ల ఎంత సంపాదిస్తున్నా హ్యాపీ అనేది తగ్గిపోతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి స్టీఫెన్ హాకింగ్ లైఫ్ స్టోరీ ఒకసారి తెలుసుకుందాం. సో స్టీఫెన్ హాకింగ్ని ఒక ఇంటర్వ్యూలో అడిగారనమాట. సో ఇలా అయిపోతున్నప్పుడు, నువ్వు నెమ్మదిగా చైర్కి అంకితం అయిపోతున్నప్పుడు నీకేమనిపించింది? స్టీఫెన్ హాకింగ్ స్టార్టింగ్లో నార్మల్గా ఆటలు ఆడేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు, స్టార్టింగ్లో బాగానే ఉండే. నెమ్మదిగా తనకి ఈ హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయినప్పుడు అది ఇంకా బాగా ఎక్కువైపోయి తన హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అతను డిసైడ్ అయిపోయాడు, ఇంకా అయిపోయింది, నా లైఫ్ నుంచి చనిపోవడమే అనుకున్నాడు. బతకగలడు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పగలిగారు. బట్ ఏంటంటే కాళ్ళు చేతులు పనిచేయవు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో అతను ఏమనుకున్నాడంటే అసలు చనిపోతా అనుకున్నా కానీ బతికాను, ఎవ్రీడే నాకు ఒక గిఫ్టే, ప్రతిరోజు ఒక గిఫ్టే, రేపు ఇంకా నాకు ఉండదు, ఈరోజే నా లైఫ్ అనుకొని ఎప్పుడైతే తను ఆలోచించడం తను స్టార్ట్ చేశాడో అప్పుడు లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ వచ్చాడు. సో గొప్ప సైంటిస్ట్ అవ్వగలిగాడు. ఈ లెసన్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ నెంబర్ 2, ఎలిమినేట్ కంపేర్ విత్ అదర్స్. ఇతరులతో పోల్చుకోవడం ఆపేయండి. థర్డ్ ఎలిమినేట్ చేయాల్సిన పాయింట్, దీనికోసం ఒక స్టోరీ చెప్తాను. రాబర్ట్ వెడ్లో ప్రపంచంలోనే హైట్ ఉన్న పర్సన్. సో ఇతను ఇంత లార్జ్ అవ్వడానికి, ఇంత పొడుగు అవ్వడానికి, ఇంత లావ్ అవ్వడానికి, అంత వెయిట్ పెరగడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తన పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో అది అబ్నార్మల్గా ఉంది. దీనివల్ల ఏమైపోయాడంటే అతను దాదాపుగా 6 yearsకే 6 feet అయ్యాడు. 7 yearsకి వచ్చేవరకు దాదాపుగా 7 feet దాటాడు. ఇలా సో 19 yearsకి వచ్చేవరకు అతను 9 feet అయ్యాడు. ఎందుకంటే సో గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల అబ్నార్మల్గా హైట్ పెరిగిపోయాడు. అలాగే తన వెయిట్ కూడా 500 pounds అయింది. అతనికి డ్రెస్ ఈజీగా దొరికేది కాదు. షూ సైజ్ వచ్చేసి 37 feet సపరేట్గా తయారు చేయించాల్సి వచ్చేది. సో చాలామంది అతన్ని చూసినప్పుడు ఏమనుకునే వాళ్ళు అంటే సూపర్ మ్యాన్ లాగా ఉన్నాడు, సూపర్ మ్యాన్ అనుకునేవాళ్ళు. కానీ ఇది నెమ్మదిగా అతని ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ అబ్నార్మల్ గ్రోత్ వల్ల ఏమైపోయిందంటే వెయిట్ ఎక్కువైపోయింది. వెయిట్ ఎక్కువైపోవడం వల్ల ఈ కాళ్ళలో ప్రెషర్ ఎక్కువ పడింది, లెగ్స్ మీద ప్రెషర్ ఎక్కువైపడి అల్సర్ రావడం స్టార్ట్ అయింది. సో కాళ్ళు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి. సో బాడీ చాలా హెవీ బాడీ కదా, దీనివల్ల తన హార్ట్ మొత్తం బాడీకి బ్లడ్ పంపింగ్ చేయడంలో సాధ్యం కాలే. అందుకని చాలా తక్కువ ఏజ్లోనే తను చనిపోయాడు. ఈ స్టోరీ నుంచి ఆథర్ మనకేం చెప్పాలనుకుంటున్నాడు? సో మనకి ఏదైతే త్వరగా రిజల్ట్ కనబడుతుందో, ఏదైతే త్వరగా గ్రోత్ ఎక్కువగా ఉంటుందో ఆ గ్రోత్ మళ్ళీ పడిపోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, ఒక స్టార్టప్ స్టార్ట్ చేసాం, రాత్రే డబ్బులు రావాలి, రాత్రి సక్సెస్ అయిపోవాలి. ఓకే, ఒక నెల రోజుల్లో అందులో డబ్బు కనపడాలి. సక్సెస్ అంటే నెల రోజుల్లో డబ్బు కనపడాలి. ఓకే, 2 నెలల్లో నేను కోటీశ్వరుని అయిపోవాలి, 3 నెలల్లో నేను లక్షాధికారి అయిపోవాలి. ఎప్పుడైతే సడన్గా గ్రోత్ ఎక్కువగా ఉంటుందో త్వరగా పడిపోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, చాలా స్టార్టప్స్ చూసాం. చాలా స్టార్టప్స్ వితిన్ 2 yearsలో భయంకరమైన పీక్కి వెళ్ళిపోయాయి. ఎక్కడ న్యూస్లో చూసినా ఆ స్టార్టప్ గురించే, ఎక్కడ యూట్యూబ్లో చూసినా ఆ స్టార్టప్ యాడ్సే ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ స్టార్టప్స్ లేకుండా పోయినాయి. చరిత్ర మొత్తం ఒక్కసారి చూడండి. ఏదైతే అబ్నార్మల్గా రాత్రి గ్రోత్ అవుతుందో
అది మళ్ళీ పడిపోయింది. ఎలా పడిపోయిందంటే మళ్ళీ లేచి నిలబడడానికి కూడా లేనంత ఘోరంగా పడిపోయింది. చాలామంది కూడా ఇదే చేస్తూ ఉంటారు. నెల రోజుల్లో నా వెయిట్ ఇంత తగ్గాలి అంటే నెల రోజుల్లో ఇక ఎక్సర్సైజ్ భయంకరంగా చేసేస్తారు నా వెయిట్ తగ్గాలి అని చెప్పి. లేదా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, నెల రోజుల్లో నేను మానిటైజేషన్ అయిపోవాలి, టక అయిపోవాలి. సో అది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా బిజినెస్ అవ్వచ్చు. ఈ బిజినెస్లో 1 monthలో రిజల్ట్ కనపడాలి, టక చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈ ప్రయత్నం కూడా షార్ట్ టర్మ్లో మీరు ఒకవేళ ఆ వెయిట్ లాస్ అవ్వచ్చు, మీ బిజినెస్ పెరగవచ్చు, కానీ మళ్ళీ అది పడిపోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అందుకని మన లైఫ్లో నుంచి ఎలిమినేట్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి, టూ మచ్ గ్రోత్, టూ సూన్, టూ ఫాస్ట్ మెంటాలిటీ. రాత్రే పెరగాలి, రాత్రే సక్సెస్ అవ్వాలి అనేది 99% సాధ్యం కాదు. ఎలిమినేట్ చేయాల్సిన పాయింట్, దీనికోసం ఒక స్టోరీ చెప్తాను. 1930లో ఒక పెద్ద ఎకనామిక్ డిప్రెషన్ వచ్చింది. దీన్నే గ్రేట్ డిప్రెషన్ అని కూడా అంటారు. ప్రపంచం అంతా ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్న టైంలో అమెరికాలో చాలా కొత్త ఇన్నోవేషన్ స్టార్ట్ అయినాయి. ఈ డిప్రెషన్ టైంలో అమెరికాలో పెద్ద హైవేలు వేశారు, ఎలక్ట్రికల్ గ్రిడ్ క్రియేట్ చేశారు. ఎప్పుడు జరుగుతున్న దానికన్నా 41% ఎక్కువ ప్రొడక్షన్ జరిగింది. అంతెందుకు, వరల్డ్ వార్ 2లో కూడా హిట్లర్ వల్ల ప్రపంచం అంతా ఒక యుద్ధంలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రెజర్లోనే కొత్త ఇన్నోవేషన్ స్టార్ట్ అయినాయి. జెట్ ప్రిపల్షన్ ఇంజిన్ స్టార్ట్ అయినాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఇన్నోవేట్ చేయగలిగారు, కొత్త కెమికల్ ఫార్మాట్స్ తయారు చేయగలిగారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఇన్నోవేషన్ కూడా వరల్డ్ వార్ 2లో జరిగిన ప్రయత్నాలే. అంతెందుకు, కరోనా టైంలో కూడా చూడండి ఎంత ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్లో కూడా ఒక వ్యాక్సిన్ కనిపెట్టగలిగారు. దీని నుంచి మన లైఫ్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎన్ని రోజులు కంఫర్ట్ జోన్లో ఉంటామో అన్ని రోజులు మన లైఫ్లో ఏది సాధించలేము. సో లైఫ్లో ఏదన్నా సాధించాలి అంటే ఖచ్చితంగా మనం కొంచెం ప్రెజర్లోకి వెళ్ళాలి అంటాడు ఆథర్. సో మనమే ఒక వార్ సినారియో క్రియేట్ చేసుకోవాలి. ఈ వార్ సినారియో కోసం ఒక 21 రోజులు హార్డ్ వర్క్ చేయాలి. ప్రతి మంత్లో ఒక 21 రోజులు అనుకుందాం. 21 రోజులు కనుక మీరు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తారో, సో ఫోకస్డ్గా నా దగ్గర ఇంకెక్కువ టైం లేదు, ఈ 21 డేసే టైం ఉంది అని మనం ఎప్పుడైతే ఫోకస్డ్గా పనిచేస్తూ ఉంటామో, ఈ హార్డ్ వర్క్ వల్ల మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, మీ లైఫ్ గ్రోత్ కూడా చూడగలుగుతాం అంటాడు ఆథర్. ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి సంవత్సరం మొత్తం క్లాసులు నడుస్తాయి ఒక స్టూడెంట్కి, కానీ వాళ్ళు చదివేది ఎప్పుడు ఎగ్జామ్స్కి నెల ముందు 2 నెలల ముందు. ఈ 2 నెలల ముందు కూడా గట్టిగా చదివేసి పాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, సర్టిఫికేట్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, జాబులు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు, ఆ 2 months చాలా ఫోకస్డ్గా పనిచేసి ఉంటారు. ఇలా మీరు ఎప్పుడైతే ఫోకస్డ్గా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారో అప్పుడు రిజల్ట్ పర్ఫెక్ట్గా చూడగలుగుతారు అని చెప్పి ఆథర్ అంటున్నారు. మీరు కూడా కామెంట్లో పోస్ట్ చేయండి, ఈ 21 డేస్లో ఫోకస్డ్గా ఏ హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు. సో ఎలిమినేట్ నెంబర్ 5, దీనికి ఒక స్టోరీ చెప్తాను. సో కాలిఫోర్నియాలో 2010 నుంచి 2016 వరకు వర్షాలు లేవు, వాటర్కి చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే, సో ఇంకా వాతావరణం ఇలానే అయిపోతుంది, నాకు తెలిసి ఏరియా అంతా ఎడారిలా మారిపోతుంది అని చెప్పి చాలామంది భయపడ్డారు. కానీ 2017లో ఏమైందంటే వర్షాలు రావడం స్టార్ట్ అయింది. వర్షాలు ఎంతలా వచ్చాయంటే అక్కడున్న నదులన్నీ నిండిపోయాయి. ఓకే, సో దీనివల్ల 2018కి వచ్చేవరకు వాళ్ళకి కావాల్సిన పంటలు ఎక్కువ పండాయి. ఓకే, సో పండాల్సిన దానికన్నా కూడా గ్రోత్ ఎక్కువ అయింది. కాలిఫోర్నియాలో ఉండే ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే వైల్డ్ ఫైర్, అడవులు ఎక్కువగా తగలబడిపోతూ ఉంటాయి. అయితే దీనివల్ల ఏమైపోయిందంటే ఆల్రెడీ వర్షాలు పడి చాలా మొక్కలు పెరిగాయి కదా, సో ఆ మొక్కలన్నీ కూడా ఈ అడవి మంటలు పెరగడానికి ఇంకా తోడైపోయి చాలా పెద్ద ఫైర్ అయిపోయింది. సగం అడవి తగలబడిపోయింది, చాలా ఏరియా డ్యామేజ్ అయిపోయింది. సో దీని నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏదన్నా ఒక మంచి మన దగ్గరికి బాగా వస్తుందంటే దాంతోపాటు ఇంకొక చెడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఒక పర్సన్కి రాత్రికి ఒక 10 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు లాటరీ వచ్చిందంటే దాంతోపాటు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఎలా, ఎగ్జాంపుల్గా సడన్ అమౌంట్ వచ్చింది కాబట్టి చాలామంది అప్పులు అడగడానికి వస్తారు కాబట్టి అందరికీ ఇవ్వలేము, లేదా ఇచ్చినవి వెనక్కి రావు. ఓకే, దీనివల్ల రిలేషన్స్ దెబ్బతింటం స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఫ్యామిలీలో గొడవలు రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఒక సక్సెస్ బాగా చూసినప్పుడు ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దీనికి ఎగ్జాంపుల్ జెఫ్ బిజోస్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బిజోస్ గురించి చెప్పారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బిజోస్ బిజినెస్ ఎవ్రీ ఇయర్ ఎంత గొప్పగా ఎదుగుతున్నా ప్రతి సంవత్సరం కూడా తను ఏమనుకుంటాడంటే, ఈ రోజే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇప్పుడే నా బిజినెస్ స్టార్ట్ అయింది, గ్రోత్కి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడంట. సక్సెస్ వస్తున్నా సరే దాన్ని ఎంజాయ్ చేయకుండా పక్కకు ఉండాలని కాదు,
బట్ సక్సెస్ వస్తుంది అంటే చాలా జాగ్రత్తగా, చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. దాని చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ఏమొస్తాయని మన మెంటాలిటీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఆ సక్సెస్ ఎప్పుడు తలకెక్కకూడదు. ఒకవేళ తలకెక్కిందంటే మొత్తం గుంజేసి కింద కూర్చోబెట్టేస్తుంది. సో ఎలిమినేట్ నెంబర్ 6, జిమ్ స్టాక్డేల్. ఇతను ఒక వార్ ప్రిజనర్. ఇతను ప్రిజనర్లో పెట్టారు. సో అందరూ కూడా అక్కడ చాలామంది నెక్స్ట్ క్రిస్మస్కి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నా ఫ్యామిలీ తోటి హ్యాపీగా గడపబోతున్నాను అని చెప్పి ఆప్టిమైజ్గా ఉంటారు. అంటే ఆశావాదంతో బతుకుతారు. ఓకే, బట్ అది ఒక 2-3 టైమ్స్ అలా అనుకున్న తర్వాత జరగకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో వెళ్ళిపోయిన వ్యక్తే జిమ్ స్టాక్డేల్. ఇతను కూడా వార్ ప్రిజనర్. ఇతను కూడా ఆలోచించేవాడు, నేను వెళ్ళిపోతాను, ఖచ్చితంగా నా ఫ్యామిలీతో బతుకుతాను, నేను వాళ్ళందరితో కలిసి ఉండగలుగుతాను అని చెప్పి. బట్ దీంతో పాటు ఇది ప్రాక్టికల్గా ఎలా సాధ్యమవుతుంది అనేది కూడా అతను క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాడు. ఓకే, సో నేను 3 years ఉన్నాను, మీన్స్ మా కంట్రీకి ఈ కంట్రీకి డిస్కషన్ జరుగుతున్నాయి. సో ఆ డిస్కషన్లో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో ఇంకొక సంవత్సరం కాకపోతే ఆ సంవత్సరం కాకపోతే ఆ సంవత్సరం, ఇలా ప్రాక్టికల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఒక పక్క ఆశావాదం, ఆశపడుతూనే ఇంకో పక్క ఎంత సాధ్యమవుద్ది, ఇవి 2 బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం వల్ల అతను డిప్రెషన్లోకి వెళ్ళలేదు. డిప్రెషన్లోకి వెళ్ళకపోవడం వల్ల వితిన్ 7-8 yearsలో ఆ జైలు నుంచి బయటకు వచ్చాడు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండగలిగాడు. మీరు కూడా మీ బిజినెస్లోనో మీ జాబ్లోనో నాకు ఇంత పెరిగితే బాగుంటుంది, ఇంత పెరగాలి, పెరుగుతుందిలే అని ఒక ఆశావాదంతో ఉంటారు. ఓకే, బట్ ఆ ఆశ బ్లైండ్ ఆప్టిమిజం అంటాము. ఈ ఆశ అనేది ఎలా ఉండాలంటే ప్రాక్టికల్గా మీరు మీ బిజినెస్లో ఎంత టీముని తెచ్చుకుంటున్నారు, లేదా మీ జాబ్లో ఎంత వర్కౌట్ చేసుకుంటున్నారు, మీకు ఎంత టీం జరుగుతుంది, ఎంత టర్నోవర్ జరుగుతుంది. ఓకే, సో ఈ లెక్కల ప్రకారం ఇంకా టర్నోవర్ జరగడానికి ఎంత బాగుంది అని చెప్పేసి ఒక పక్క ప్రాక్టికల్ ప్లస్ ఒక పక్క ఆశ, ఆప్టిమిజం, ఈ 2 కనుక మిక్స్ చేసుకొని బ్యాలెన్స్ చేయగలిగితే అప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతాం. అలా కాకుండా ఓన్లీ ఆశ పడితే వర్కౌట్ అవ్వదు. ఓన్లీ ఆశ ఒకటే లైఫ్లో సక్సెస్ కాదు. ఆశతో పాటు ప్రాక్టికల్గా మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం అనేది ఒక క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటే రిజల్ట్ చూడగలుగుతాం. 6th ఎలిమినేషన్ ఏంటి? ఎలిమినేట్ బ్లైండ్ ఆప్టిమిజం. సో ఫెయిత్, బిలీవ్నెస్ నేను తప్పు పట్టట్లా. సో నేను దేవుని నమ్ముతాను కాబట్టి, నాకు మంచి జరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టి నేను 5th floor నుంచి కిందకు దూకినా నాకేం కాదంటే అది బ్లైండ్ ఆప్టిమిజం. ప్రాక్టికల్నెస్ ప్లస్ ఆప్టిమిజం 2 మిక్స్ అయి ఉండాలి, 2 బ్యాలెన్స్ ఉండాలి. లాస్ట్ ఎలిమినేషన్, ఇది ఒక స్టోరీతో ముందుకు వెళ్దాం. జాన్ మినార్డ్ కీనెస్. ఇతను న్యూటన్కి ఫ్యాన్ అనమాట. ఈ న్యూటన్కి సంబంధించిన పేపర్స్, అప్పటిదాకా లోకానికి తెలియని పేపర్స్, అతను ల్యాబ్లో ఉన్నప్పుడు, పర్సనల్గా ఉన్నప్పుడు ఇతను రాసుకున్న పేపర్స్ అన్నీ కూడా ఆక్షన్కి పెట్టారు. ఈ ఆక్షన్లో ఇతను ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను ఆక్షన్లో మంచి అమౌంట్ పెట్టి అవి తీసుకున్నాడు. అవి కొన్న తర్వాత ఏమైందంటే ఆ పేపర్స్ అన్ని చదువుతుంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే తనకి దేవుడి గురించి, కొన్ని మూఢనమ్మకాల గురించి, అలాగే మ్యాజిక్ గురించి, వీటి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయో అతని పేపర్లలో కూడా అయ్యే ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత తను చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. న్యూటన్ సైంటిస్ట్ కదా, సైన్స్కి సంబంధించిన చాలా ఫార్ములాస్ దొరుకుతాయి, సైన్స్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకొని ఆ పేపర్స్ కొంటే దాంట్లో ఒక కామన్ థింగ్, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ సంబంధించిన డేటానే ఉంది. సో దీని నుంచి ఆథర్ మనకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్ రోల్ మోడల్ని చూజ్ చేసుకోవాలని ట్రై చేయకండి అని చెప్తారు. ఎగ్జాంపుల్గా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆ ఒక బిజినెస్ని రోల్ మోడల్గా పెట్టుకున్నారు ఆ ఫీల్డ్లో. సో అతను గైడెన్స్ తీసుకుంటున్నారు. ఇతను బిజినెస్కి సంబంధించిన ప్రతి గైడెన్స్ కూడా ఓకే, కానీ మీ ఫ్యామిలీకి సంబంధించిన గైడెన్స్ ఆయన దగ్గర తీసుకోలేము. ఎందుకంటే అతని ఫ్యామిలీ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, అతని ఫ్యామిలీకి టైం కేటాయించకపోవచ్చు, ఆ ఫీల్డ్లో ఆ ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్స్లో అతను ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అన్నిటికీ పర్ఫెక్ట్గా మనం ఇతనే రోల్ మోడల్ అనే ఒక యాంగిల్లో ఉండకూడదు. ఓకే, ఏ ఫీల్డ్కి సంబంధించి ఆ ఫీల్డ్లో మాత్రమే రోల్ మోడల్ని ఎంచుకోవాలి. అన్నిటికీ అతనే రోల్ మోడల్ అనుకున్నప్పుడు మనం ఫెయిల్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. పర్ఫెక్ట్ రోల్ మోడల్ అంటూ ఎవరు ఉండరు. ఎగ్జాంపుల్కి మనీ మంత్ర ఉంది, మనీ గురించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనీ మంత్ర, రామకృష్ణ దాంట్లో రాదు. రోల్ మోడల్లో మీ ఫీల్డ్కి సంబంధించి మీ ఫీల్డ్లో ఉన్న పర్సన్ని ఎంచుకోండి, అంతేగాని అన్ని లైఫ్కి సంబంధించిన అన్నిటిలో తనే రోల్ మోడల్ అవ్వకూడదు. లాస్ట్ ఎలిమినేషన్ ఏంటి? ట్రై టు ఎలిమినేట్ ద నీడ్ ఆఫ్ బీయింగ్ పర్ఫెక్ట్, సర్చింగ్ ఫర్ ద పర్ఫెక్ట్. సో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ 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 అని ఎత్తుక్కుంటూ పోతే మీకు చాలా డిసప్పాయింట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఏ ఫీల్డ్కి సంబంధించిన ఆ ఫీల్డ్లో పర్సన్ని, అతనిలో మీకు అవసరమైన వాటిని చూజ్ చేసుకొని
అతను రోల్ మోడల్గా చూసుకొని ముందుకెళ్ళాలి. ఈ బుక్ సమ్మరీ నుంచి దాదాపుగా 7 పాయింట్స్ 2024లో మనం డిలీట్ చేసుకోవాల్సిన పాయింట్స్ గురించి చెప్పాను. సో మన లైఫ్లో ఎలిమినేట్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎలిమినేట్ ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు అన్నీ తెలుసులే అని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం కన్నా ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నప్పుడు మంచి రిజల్ట్ చూడగలుగుతాం. పాయింట్ నెంబర్ 2, ఎలిమినేట్ కంపేర్ విత్ అదర్స్. ఇతరులతో పోల్చుకోవడం ఆపేయండి. మన లైఫ్లో నుంచి ఎలిమినేట్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి? టూ మచ్ గ్రోత్, టూ సూన్, టూ ఫాస్ట్ మెంటాలిటీ. రాత్రే పెరగాలి, రాత్రే సక్సెస్ అవ్వాలి అనేది 99% సాధ్యం కాదు. మన లైఫ్లో నుంచి ఎలిమినేట్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి? సో లైఫ్లో ఏదన్నా సాధించాలి అంటే ఖచ్చితంగా మనం కొంచెం ప్రెజర్లోకి వెళ్ళాలి అంటాడు ఆథర్. లెసన్ నెంబర్ 5 వచ్చేసి ఎలిమినేట్ ద అరగెన్స్ ఆఫ్ బీయింగ్ టూ గుడ్. ఏదైనా ఒక సక్సెస్ బాగా చూసినప్పుడు ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 6th ఎలిమినేషన్ ఏంటి? ఎలిమినేట్ బ్లైండ్ ఆప్టిమిజం. ప్రాక్టికల్నెస్ ప్లస్ ఆప్టిమిజం రెండు మిక్స్ అయి ఉండాలి, రెండు బ్యాలెన్స్ ఉండాలి. లాస్ట్ ఎలిమినేషన్ ఏంటి? ట్రై టు ఎలిమినేట్ ద నీడ్ ఆఫ్ బీయింగ్ పర్ఫెక్ట్, సర్చింగ్ ఫర్ ద పర్ఫెక్ట్. సో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ అని ఎత్తుక్కుంటూ పోతే మీకు చాలా డిసప్పాయింట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఏ ఫీల్డ్కి సంబంధించిన ఆ ఫీల్డ్లో పర్సన్ని అతనిలో మీకు అవసరమైన వాటిని చూజ్ చేసుకొని అతను రోల్ మోడల్గా చూసుకొని ముందుకెళ్ళాలి. సో దీనివల్ల మన 2024 అద్భుతంగా సక్సెస్ చూడడానికి స్కోప్ ఉంటుంది. ఇందులో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.